చెప్తున్నాను, డైలీ ఆహారం కావాలి అని ప్రార్థించమని చెప్పిన ప్రభు. ఆహారం కావాలంటే పని కావాలి. జాబ్ అవసరం, జాబ్ కోసం ప్రార్థన చేయి, ప్రయత్నం కూడా చేయి. జాబ్ అవసరం, జాబ్ కోసం చదువు, కష్టపడి చదువు. ఈరోజు కొంతమంది చదువు నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కష్టపడి పునాది వేసుకోవాల్సిన దశలో అందరూ వినండి చెప్తున్నాను, పిల్లలు జీవితంలో ఒక పునాది వేసుకోవాల్సిన దశలో టైంని సరదాగా, జాలీగా, హ్యాపీగా, ఎంజాయ్గా ఖర్చు పెట్టుకుంటే రేపు దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్లా తయారవుతారు. దేవునికి స్తోత్రం. దేనికి? దరిద్రానికి బ్రాండ్ అంబాసిడర్లా తయారవుతారు అన్నమాట. అది కాదు కరెక్ట్. ఇప్పటి నుంచే చదవాలనే చదువుకి కేటాయించబడ్డవాడు చదవాలి, కష్టపడాలి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా యేసు ప్రభు నమ్మారా అంటే వాళ్ళు డబల్ చదువుతారా బాబు అన్నట్టు ఉండాలి. వాళ్ళు సరిగా చదవరు సావరు అన్నట్టు ఉండకూడదు. కష్టపడి చదవాలి, జాబ్ సాధించాలి. దానికోసం మన వంతు ప్రయాస ఉండాలి. దానికి దేవుడు తన కృప జోడిస్తాడు. ప్రయాసపడేవాడికి దేవుడు, నువ్వు దేవుని పెట్టవు కనుక దేవుడు అది సక్సెస్ అయ్యేటట్టు చేస్తాడు. నువ్వు ప్రయాసపడి ప్రయత్నం చేస్తూ ఉంటే తగిన కాలం మంది నీకు జాబ్ దొరికేటట్టు నా దేవుడు తప్పకుండా చేస్తాడు. దేవుడే చెప్తున్నాడు, కష్టపడు కుమారుడా, కష్టపడు నా కుమార్తె, ఖాళీగా ఉండకండి, టైంని పోనీయకండి, సరదాగా కాలక్షేపాలతో టైంని వేస్ట్ చేయొద్దు. సేవకులకి, విశ్వాసులకి, సేవకుల పిల్లలకి, పెద్దోళ్ళకి, అందరికీ చెప్తున్నా. కౌలుకు తీసుకున్నావు పొలం, 1 ఎకరం తీసుకుని 1 ఎకరం సేద్యం చేస్తే 1 ఎకరం పంట, అది పండితే పండినట్లు, లేకపోతే పోయిందంటే నెత్తిన కొట్టేసుకోవటమే కాదు. 4 ఎకరాలు తీసుకో, 2 రకాల పంటలే. అందులో 1 రకం పంటే, 2 ఎకరాలు ఇంకో రకం పంటే, 4 ఎకరాలు. 2 ఎకరాలు పోయిన 2 ఎకరాలు నీకు లాభం వచ్చే అవకాశం ఉంటుంది. వరకు 2 చేతికి వచ్చినాయి అనుకో, దేవునికి స్తోత్రం. 2 తీసుకొని అందులో 1 రకం, ఇందులో 1 రకమే. ఇది పోయినా అది వచ్చింది, అది పోయిన ఇది ఉంటుంది. అట్ట కాదు, ఒకటే వేసి కూర్చుంటారు. ఇక ఒత్తి వచ్చినట్లు అయితే కొట్టేసుకోవటమే. కొంచెం ఉపయోగించు, ప్రయత్నం చేయి, ప్రార్థన చేయి. దేవా ఐడియా అయ్యాయా, పక్షి అడిగిద్ది, దేవా వెళ్తున్నా, ఎడబెట్టావు. ఆహారం వెతుక్కుంటుంది, కష్టపడిద్ది, సేకరించిద్ది. తోటలో జామ చెట్టు వేస్తే బతకనిట్లా, జామ చెట్లో కాయలు బతకనిట్లా. రోజు స్తోత్రం చెప్పుకుంటే వచ్చి తింటున్నాయి.